కేసీఎఫ్ న్యూస్ కి స్వాగతం. నా పేరు వరుణ్. ముందుగా బులెటిన్. ప్రజలకు అందుబాటులో ఉన్న పౌర సేవల విషయంలో క్యూఆర్ కోడ్ ద్వారా అందుతున్న సమాచారాన్ని విశ్లేషణ చేయడం జరుగుతుందని తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ ప్రశాంతి పేర్కొన్నారు. ఏపీ సచివాలయం సిఎస్ కాన్ఫరెన్స్ హాల్ నుంచి గురువారం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె విజయానంద ఏపీపీఎస్సీ గ్రూప్ 2 పరీక్షలు, ఇంటర్మీడియట్ పరీక్షలు, అదేవిధంగా P4 మోడల్ సర్వే, ఎంఎస్ఎం సర్వే, అదేవిధంగా జిల్లా వారీగా తదితర అంశాలపై జిల్లా కలెక్టర్లు సంబంధిత ఉన్నతాధికారులతో కలిసి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్లు వివరాలను తెలియజేస్తూ తూర్పుగోదావరి జిల్లాలో ఇంటర్ పరీక్షల కోసం 51 పరీక్ష కేంద్రాలను కూడా ఏర్పాటు చేశామని అన్నారు. వీడియో కాన్ఫరెన్స్ లో జాయింట్ కలెక్టర్ ఎస్ చిన్నరాముడు, ఎస్పీ డి నరసింహ కిషోర్, అదనపు జిల్లా ఎస్పీ మురళీకృష్ణ, అదేవిధంగా డిఆర్ఓటి సీతారామ మూర్తి, అదేవిధంగా సిపిఓ ఎల్ అప్పలకొండ, డిఆర్ట్ ఏపీడిఎస్ విఎస్ఎన్ మూర్తి, అదేవిధంగా డిఎల్డిఓ పి వీణాదేవి, అదేవిధంగా ఏ సిమ్లారెడ్డి, జిల్లా పరిశ్రమల అధికారి శ్రీ వనిధర్ రామన్, మహిళా సంక్షేమ శాఖ పీడీకే విజయ్ కుమారి తదితరులు పాల్గొన్నారు. Wherever these 5 centers are located, we are providing extra police patrols. In addition to that, static squads also we kept in these 5 centers. Rest of the things are taken care, sir, and we are ready for conducting the examinations. Okay, thank you. ప్రపంచ సామాజిక న్యాయ దినోత్సవం రాజమహేంద్రవరం పాకల్టీ డెవలప్మెంట్ అకాడమీ హాలులో గురువారం నిర్వహించారు. ఇక ప్రపంచ సామాజిక న్యాయ దినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన సభా కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన జిల్లా న్యాయ సేవాధికారి సంస్థ కార్యదర్శి సీనియర్ సివిల్ జడ్జి ఎస్ శ్రీలక్ష్మి ముందుగా డాక్టర్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా డిఎల్ఎస్ఏ కార్యదర్శి మాట్లాడుతూ సమాజంలో అన్ని వర్గాల ప్రజలకు సమన్యాయం అందుబాటులో ఉండాలనే ఆశయంతో 1987లో న్యాయ సేవాధికారి సంస్థ చట్టం అమల్లోకి వచ్చిందని, మహిళలు, వృద్ధులు, సంవత్సరానికి 3 లక్షల లోపు గల ప్రతి ఒక్కరు కూడా ఈ సంస్థ ద్వారా న్యాయం పొందాలని అర్హులేనని, ఏ విధమైన రుసుము చెల్లించిన అవసరం లేదని తెలియజేశారు. అలాగే ఎన్ని చట్టాలు, ఎన్ని సంస్కరణలు చేసినా సంఘంలో మహిళల స్థితి ఆశించిన రీతిలో లేదని, ఇంకా వారిపై అత్యాచారాలు జరుగుతూనే ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఇక విద్యార్థులు కూడా వారి జీవిత పురోగమనానికి వారి బాధ్యతలు తీసుకొని ఎల్లప్పుడూ తమ జాగ్రత్తలతో తాము ఉండాలని, మొబైల్ ప్రయోజనాలను కూడా సద్వినియోగపరుచుకొని దుర్వినియోగం చేసిన వారు మూల్యం చెల్లించక తప్పదని తెలియజేశారు. ఈ కార్యక్రమాన్ని డిఎల్ఎన్ఎస్ఏ ప్యానెల్లో లాయర్ దేవిక నిర్వహించగా డిటిడబ్ల్యూఓ కేఎన్ జ్యోతి, అదేవిధంగా డిబిసిడబ్ల్యూబి శశాంక, అదేవిధంగా డిబిడబ్ల్యూ రాజు, ఏఎన్డబ్ల్యూ ప్రసాద్, స్థానిక హెచ్ఎండబ్ల్యూఓలు, అదేవిధంగా ఎస్సీ హాస్టల్ విద్యార్థులు, లీగల్ వాలంటీర్లు, కోర్టు సిబ్బంది పాల్గొన్నారు. శివరాత్రి సందర్భంగా ఎటువంటి ఘటనలకు తావులేకుండా పకడ్బందీకి ఏర్పాటు చేయాలని రాజమహేంద్రవరం రెవెన్యూ డివిజనల్ అధికారి ఆర్ కృష్ణనాయక్ పేర్కొన్నారు. గురువారం ఆర్టీఓ కార్యాలయంలో శివరాత్రి వేడుకల సందర్భంగా సమన్వయ శాఖల అధికారులతో సమావేశంకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆర్టీఓ మాట్లాడుతూ ఫిబ్రవరి 26వ తేదీన మహాశివరాత్రి సందర్భంగా ఎటువంటి ఇబ్బందులు, భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చర్యలు చేపట్టాలని అన్నారు. ముందుగా జాగ్రత్తలు తీసుకుని స్నాన ఘట్టాల వద్ద లైటింగ్ బారికెట్లు ఏర్పాటు చేయాలని, భక్తులకు అప్రమత్తం చేసేందుకు మైక్ అనౌన్స్మెంట్ చేయాలని అన్నారు. గజయితగాళ్లను అందుబాటులో ఉంచుకోవాలని సూచించారు. ఎస్సీ బాలికల వసతి గృహంలో నిర్మిస్తున్న టాయిలెట్స్ ను యుద్ధ ప్రతిపాదన పూర్తి చేయాలని, నిర్ణీత గడువులోగా పనులు పూర్తి కాకపోతే చెల్లింపులు నిలిపివేయడం జరుగుతుందని తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి సంబంధిత కాంట్రాక్టును హెచ్చరించారు. ఇక గురువారం భీమవరం పట్టణంలోని ఎస్సీ బాలికల, ఎస్టీ బాలుర వసతి గృహాలను జిల్లా కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. తొలుత భీమవరం రైతు బజారు దగ్గరలో ఒకే ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ఎస్సీ కాలేజీ విద్యార్థుల వసతి గృహం, ఎస్సీ చిన్నపిల్లల వసతి గృహం, ఇక బీసీ విద్యార్థుల వసతి గృహాలలో జరుగుతున్న మౌలిక వసతుల అభివృద్ధి పనులు పరిశీలించారు. అనంతరం టిట్కో గృహ సముదాయంలో దగ్గరలో ఉన్న గునుపూడి ఎస్టీ బాలుర వసతి గృహాన్ని సందర్శించారు. ఇక వసతి గృహాల తనిఖీల సందర్భంగా భీమవరం మున్సిపల్ కమిషనర్ కె రామచంద్రారెడ్డి, ఇక గృహ నిర్మాణం శాఖ పీడీ వై హరినాథ్, అదేవిధంగా జిల్లా ఎస్సీ సంక్షేమ శాఖ అధికారి బి రామాంజనేయరావు, జిల్లా బీసీ సంక్షేమ శాఖ అధికారి జి గణపతిరావు, జిల్లా ఎస్టీ సంక్షేమ శాఖ అధికారి డి పుష్పారాణి, ఇక వసతి గృహ అధికారులు సిహెచ్ భానుమణి, ఇక వై పద్మజ, జి శ్యామల, టి శ్రీనివాసు, గృహ నిర్మాణ శాఖ ఇంజనీర్లు బి వెంకటరమణయ్య, పి పిచ్చయ్య, మున్సిపల్ ఇంజనీరింగ్ అప్పలరాజు తదితరులు పాల్గొన్నారు.
అదైతే కొత్తగా వేసాను. అంటే 2 బెడ్స్ వెల్ఫేర్ హాస్టల్, బీసీ వెల్ఫేర్ హాస్టల్, కాలేజ్ హాస్టల్ ఉన్నాయి. 3 హాస్టల్స్ ఉన్నాయి. ఆడపిల్లలు ఉన్నారు. 200 మంది ఆడపిల్లలు ఇక్కడ ఉన్నారు. అయితే వీళ్ళకి నేను వచ్చిన కొత్తలో విజిట్ చేసినప్పుడు టాయిలెట్స్ షార్టేజ్ అది ఉంది అని చెప్పారు. డ్రింకింగ్ వాటర్ వాడుకోవడానికి కూడా వాటర్ షార్టేజ్ అని చెప్పారు. దాని మీద మేము వర్క్స్ కొన్ని మొదలు పెట్టాము. మున్సిపాలిటీ నుంచి, భీమవరం మున్సిపాలిటీ నుంచి టాయిలెట్స్. ఈ లోపల గవర్నమెంట్ నుంచి కూడా బీసీ హాస్టల్కి ఒక 1.5 lakhs, 1.35 lakhs, ఎస్సీ వెల్ఫేర్ హాస్టల్కి ఒక 6 lakhs శాంక్షన్ అయింది. ఈ వర్క్స్ అన్ని కూడా ఇక్కడ టేకప్ చేస్తున్నాము. ఇవి కాకుండా ఇక్కడ పిల్లలకి కొన్ని బెడ్స్ అన్ని కూడా అందివ్వడం జరిగింది పడుకోవడానికి. దోమతెరలు కూడా మనము 120 దోమతెరలు అందించడం జరిగింది. ఎన్నికలలో ఎమ్మెల్సీ కూటమి అభ్యర్థి పేరబత్తుల రాజశేఖరంకు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి అఖండ మెజారిటీతో గెలిపించాలని రాష్ట్ర పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ ఇక ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు అన్నారు. భీమవరం సుంకర పథయ్య వీధిలోని అడపాల చంద్రరాబు మున్సిపల్ పాఠశాల వద్ద నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో ఎమ్మెల్యే అంజిపా పాల్గొని మాట్లాడారు. ఇక భీమవరం నియోజకవర్గంలో 12,000 మంది పట్టభద్రులు ఓటర్లు ఉన్నారని 16 పోలింగ్ కేంద్రాలు చేశామని అన్నారు. మొదటి ప్రాధాన్యత ఓటును ఎన్డీఏ కూటమి అభ్యర్థి పేరబత్తుల రాజశేఖరంకు వేసి గెలిపించాలని కోరారు. టీడీపీ రాష్ట్ర కార్యదర్శి కొల్ల నాగేశ్వరరావు, కూటమి నాయకులు అరసవల్లి సుబ్రహ్మణ్యం, ఇక మాజీ కౌన్సిలర్లు విష్ణురోతి రాఘవులు, ఇక గొంతిన శ్రీను, కొండ్రు శ్రీనివాసు, లంకి శ్రీనివాస్ మాట్లాడుతూ పేరబత్తుల రాజశేఖరంను గెలిపించడం లక్ష్యంగా ప్రతి ఒక్కరూ ఆయన విజయం కోసం కృషి చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆకుల కృష్ణ తదితరులు పాల్గొన్నారు. ప్రతినిత్యం యోగతో ప్రశాంతత చేకూరుతుందని కొవ్వూరు సీనియర్ సివిల్ జడ్జి జీవీఎల్ సరస్వతి పేర్కొన్నారు. ఇక తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు పట్టణంలో ప్రభుత్వ పాఠశాలలో యోగ ధ్యానం గురించి అంగన్వాడీ సిబ్బందికి నిర్వహిస్తున్న శిక్షణ తరగతులలో సీనియర్ సివిల్ జడ్జి పాల్గొని ప్రసంగించారు. ప్రతిరోజు 1 గంట యోగ ధ్యానం చేయడం వలన ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని, ఒత్తిడికి గురికాకుండా ఆరోగ్యంగా ఉంటారని, అనారోగ్య సమస్యలను దరిచేరవని, మనసు ప్రశాంతంగా ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ సిబ్బంది, అంగన్వాడీ వర్కర్స్ పాల్గొన్నారు. యువతకు ప్రోత్సాహం అందాలంటే జీవి సుందర ఉమ్మడి గోదావరి జిల్లాల గ్రాడ్యుయేటెడ్ ఎమ్మెల్సీ ఎన్నికలలో ఓటు వేసి గెలిపించాలని శ్రీరాజు పేర్కొన్నారు. తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు పట్టణం ప్రెస్ క్లబ్లో జరిగిన విలేకరుల సమావేశంలో శ్రీరాజు మాట్లాడుతూ ఎంప్లాయీస్ ఎక్స్చేంజ్ కేంద్రం, మెగా జాబ్ మేళకు, కాంట్రాక్ట్ ఉద్యోగులకు రెగ్యులరైజేషన్, ఉన్నత విద్య కోసం ఆర్థిక సహాయం వంటి కార్యక్రమాలు అమలు చేస్తామని తెలిపారు. ఈ సమావేశంలో సోకా పుల్లారావు, చిన్నం హరిబాబు, చొప్ప అప్పలరాయుడు, అదేవిధంగా మాసా ఆనంద్, డి గిరి, బి శ్రీను, బంగరాజు తదితరులు పాల్గొన్నారు. గెలిపిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి. థ్యాంక్ యూ సో మచ్. అలాగే ఉండండి. దాని మీద స్కాన్ చేస్తే టికెట్లు కూడా ఇచ్చే సౌకర్యం కూడా కల్పించారు. నిన్న గోపాలపురంలో సచివాలయ ఉద్యోగులతో పాటు డబ్బులు కూడా పెంచిపెట్టారని చెప్పారు. ప్రెస్ మీట్ అయిందాక ఇలాంటి అన్యాయాలు అక్రమాలు చేస్తున్నారు. అయినా కానీ మా క్యాండిడేట్ ఖచ్చితంగా విజయం సాధించే దిశలో దూసుకుపోతున్నారు. జీవి సుందర్ ఒక మేనిఫెస్టో రిలీజ్ చేశాడు. ఆ మేనిఫెస్టో ద్వారా ఆర్థిక అంశాలు లేని ప్రజలకు మంచి చేసే కార్యక్రమాలు, అంటే ఒక ఇప్పుడున్న ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ని, స్కిల్ డెవలప్మెంట్ని, ఎంఎన్సీని, మల్టీనేషనల్ కంపెనీ, వీళ్ళందరినీ కూడా ఒక త్రాటి మీదకి తీసుకొచ్చి పొల్యూషన్ ఏర్పరిచి ఎంఎన్సీకి కావాల్సిన ఉద్యోగస్తుల్ని ఎంప్లాయ్మెంట్ పంపించే ఏర్పాటు కూడా చేయాలని మేనిఫెస్టోలో పొందుపరిచాడు.
అలాగే 5 నియోజకవర్గాల్లో కూడా జాబ్ మేళాలు 5 పార్లమెంట్ నియోజకవర్గాల్లో కూడా ప్రతి సంవత్సరం జాబ్ మేళాలు నిర్వహిస్తారు. ఎంటర్ప్రెనర్షిప్కి ట్రైనింగ్ ప్రోగ్రామ్ నిర్వహించి ఎక్కువ మంది పారిశ్రామికవేత్తల్ని తయారు చేయాలని అనుకుంటున్నారు. ఇకపోతే కూటమి ప్రభుత్వం అన్ని విషయాల్లో కూడా కంప్లీట్గా ఫెయిల్ అయింది. మీకు తెలియని విషయం కాదు. ఒక నిరుద్యోగ వృత్తి ఇస్తా అన్నారు, ఈ రోజుకి ఇవ్వలేదు. కొత్త డిఎస్సి గురించి ఫస్ట్ సంతకం అన్నారు, సంతకం అయితే పెట్టారు కానీ ఈ రోజుకి నోటిఫికేషన్ విడుదల చేయలేదు. ముందుగా కొవ్వూరు అసెంబ్లీ నియోజకవర్గం పత్రికా విలేకరులందరికీ కూడా నమస్కారం. అలాగే పత్రికా విలేకరుల ద్వారా కొవ్వూరు గ్రాడ్యుయేట్స్ ఎవరైతే ఈ ప్రెస్ మీట్ ఫాలో అవుతున్నారో వాళ్ళందరికీ కూడా నమస్కారం. ఈ రోజున మా అభ్యర్థి జీవి సుందర్, హర్ష కుమార్ గారు బలపరిచినటువంటి అభ్యర్థి జీవి సుందర్. మరి ఈ జీవి సుందర్కి మీరు అందరూ కూడా దేనికి ఓటు వేయాలి? ఐ థింక్ ప్రెస్ చాలామంది మేము చూసాం, మీరు అందరూ రాజీవ్ గాంధీ కాలేజీకి వచ్చారండి, రాజమండ్రి కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి వచ్చారు కదా. సో ఇదే రాజమండ్రిలో ఆ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ సెంటర్ కానీ హర్ష కుమార్ గారి నాయకత్వంలో సుందర్ డెవలప్ చేసి ఉండకపోతే ఈరోజు మీలాగా ఎంతోమంది నిరుద్యోగులు కానీ యువత కానీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాయడానికి సుమారు విజయవాడ వైజాగ్ ట్రావెల్ చేయాల్సినటువంటి పరిస్థితి. ఈ రోజుకి కూడా టోఫుల్ లాంటి ఎగ్జామ్స్ రాయడానికి హైదరాబాద్ వెళ్తున్నారు. సో 91లో రాజీవ్ గాంధీ విద్యా సంస్థల్లో 100 కంప్యూటర్లతో ఆ మహానాయకుడు రాజీవ్ గాంధీ గారి పేరు మీద నాన్నగారు కాలేజ్ స్థాపించినప్పుడు కంప్యూటర్ విద్యకి ఆంధ్ర యూనివర్సిటీ లాంటి మహానగరానికి ఆ యూనివర్సిటీకి వెళ్లకుండా రాజమండ్రిలోనే మనం కంప్యూటర్ విద్య నేర్చుకునే పరిస్థితి. సో అలాగా ఈ రోజున ఆయన వాళ్ళ అబ్బాయిగా సుందర్ కూడా ఒక కాంపిటేటివ్ ఎగ్జామ్ సెంటర్ని రాజమండ్రిలో డెవలప్ చేసి తనేంటో ఆల్రెడీ ప్రూవ్ చేసుకున్నాడు. ఇది కొత్తగా ప్రూవ్ చేసుకోవాల్సినటువంటి పరిస్థితి ఏం లేదు. అలాగే ఏదైతే ఒక డెఫినెట్ మేనిఫెస్టో పెట్టుకున్నాడో దాని ద్వారా కూడా ఇంకా ఒక ఇన్నోవేటివ్ థాట్స్ ద్వారా ముందుకెళ్దామని అనుకుంటున్నాడు. సో ఆ ఇన్నోవేటివ్ థాట్స్ అన్నింటిని కూడా ఒక మేనిఫెస్టో రూపంలో రూపొందించి ప్రజల్ని ఓటు అభ్యర్థిస్తున్నాడు. సుందర్ నెంబర్ 34 పక్కన మీరు అందరూ కూడా ఖచ్చితంగా 1 నమోదు చేసి సుందర్ని బలపరుస్తారని. సుందర్ నెంబర్ 34, సుందర్ నెంబర్ పక్కన 1 వేసి మీరు అందరూ కూడా సుందర్ అభ్యర్థిత్వాన్ని బలపరుస్తారని కోరుతున్నాను. మీకు 35 ఓట్లు వేసుకునే వెసులుబాటు ఉన్నది ఈ బ్యాలెట్లో. సో ఖచ్చితంగా మొదటి ప్రాధాన్యత ఓటు మాత్రం సుందర్కి వేయాల్సిందిగా కోరుతున్నాం. థ్యాంక్ యూ సో మచ్. మోటార్ వాహనాలు నడిపేటప్పుడు రహదారి భద్రతా నియమాలు పాటించి జాగ్రత్తగా ఉండాలని రాజమహేంద్రవరం వ్యవసాయ కళాశాల అసోసియేషన్ డీన్ టి శ్రీనివాస్ తెలిపారు. ఇక గురువారం ఆచార్య ఎన్జీ రంగా విశ్వవిద్యాలయంలో పరిధిలోని గల వ్యవసాయ కళాశాల నందు జాతీయ రహదారి భద్రతా ప్రచారం శ్రద్ధ వహించండి కార్యక్రమం అసోసియేషన్ డీన్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఇక సందర్భంగా డీన్ మాట్లాడుతూ ద్విచక్ర వాహనం నడిపేటప్పుడు విధిగా హెల్మెట్ ధరించి విద్యార్థులకు సూచించారు. ఇక మోటార్ వెహికల్స్ ఇన్స్పెక్టర్ సిహెచ్ సంపత్ కుమార్ మాట్లాడుతూ జరుగుతున్న రోడ్డు ప్రమాదాల్లో ఎక్కువ శాతం యుక్త వయసు ఉన్న బారిన పడిన వాడు దిగ్భ్రాంతం కలిగించే విషయమని కనుక వాహనాలు నడిపేటప్పుడు అన్ని నియమ నిబంధనలు పాటించి జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో అధ్యాపకులు ప్రవీణ, వసంత భాను, శేఖర్, శ్రీనివాస్, గంగాధర్తో పాటు విద్యార్థులు మరియు బోధనేతర సిబ్బంది పాల్గొన్నారు. తూర్పుగోదావరి జిల్లాలో ప్రకృతి వ్యవసాయ క్షేత్రాలను కూడా జర్మన్ ప్రతినిధుల బృందం సందర్శించారు. రైతు సాధికార సంస్థ ఆంధ్రప్రదేశ్ ప్రజా భాగస్వామ్య ప్రకృతి వ్యవసాయం కార్యక్రమం ద్వారా అమలు చేస్తున్న ప్రకృతి వ్యవసాయ క్షేత్రాలను జర్మన్ ప్రతినిధులు బృందం తూర్పుగోదావరి జిల్లా దేవరపల్లి మండలంలోని ఎర్నగూడెం, పల్లంట్ల, కుక్కురుక గ్రామాలను పర్యటించారు. 4 సభ్యులతో కూడిన ఈ బృందంతో ఫౌండేషన్ ఆన్ ఫ్యూచర్ ఫార్మింగ్ తరపున జాస్పర్ జోర్దన్, బెన్నెట్సిక్ హెర్నిక్, పోర్చుగల్కు చెందిన ప్రాజెక్ట్ ఎర్త్ ప్రతినిధి డియోగో కాటినో, అటిలియన్ ఫుడ్ సిస్టమ్ చేంజ్ ప్రతినిధి లూకస్ కెహ్లే ఉన్నారు. ఈ కార్యక్రమంలో రైతు సాధికార సంస్థ సీనియర్ అధికారులు ప్రకాష్ రావు, ఇక శ్రీనివాసరావు, ఏపీసీఎస్ఎఫ్ అదనపు జిల్లా ప్రాజెక్టు మేనేజర్ వలి, ఇక హమ్యూన్ యశ్వంత్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. That what I learn here is that you really lead by good example.
You don't try to only fight some bad habits in agriculture, but you lead by good example. You are really being a role model by the kind of farming you are doing. And I think that is something we can learn from you, to more concentrate on doing good, and just people will follow that, and people will be convinced by the good work is done. So thank you very much for all you are teaching us here. నా ధన్యవాదాలు తెలుసుకుంటున్నాము. మీరు చాలా ఆదర్శవంతమైనటువంటి వ్యవసాయాన్ని విధానం తీసుకొచ్చారు. అది చాలా మేము కనెక్ట్ అయ్యాము. మేము ముందుకు తీసుకెళ్తాము. దీన్ని చాలా నేర్చుకోవడానికి మాకు ఉపయోగపడింది ఇక్కడికి వచ్చినప్పుడు. అంటే ముఖ్యంగా అదే మిమ్మల్ని అందరినీ ఇన్వాల్వ్ చేసి ఇక్కడ మన రైతు సాధికార సంస్థ వాళ్ళంతా ఏం చేస్తున్నారు, గ్రామ సంఘాలు, మహిళల్ని వీళ్ళందరినీ తీసుకొచ్చి మేము చేస్తూ ఉన్నాం. ఊర్లో ఉన్న పెద్ద రైతుని తీసుకొచ్చి ఆయనతోనే మొదలు పెట్టాలని అనుకోవట్లా. అంతేనా కాదా చెప్పండి? ఇట్లా కనెక్ట్ అవుతున్నారు. మెల్లగా అందరూ ఒక్కొక్కరు మెల్లిగా మార్చుకుంటూ వస్తారు. ఇక్కడ ప్రభుత్వం మిమ్మల్ని బొంపాటం చేసి ఫోర్స్ చేసి చేయండి అని చెప్పట్లేదు. మిమ్మల్ని అర్థవంతంగా అర్థం చేసుకొని మిమ్మల్ని మోటివేట్ చేసి వేయం బగలు కష్టపడి మీ దగ్గరకు వచ్చి అన్ని మార్గాలు చూపిస్తున్నారు. ఆయన అదే అన్నారు, మీరు కనెక్ట్ అయ్యి ఆ మోడల్స్ చేసి దీన్ని ఆదర్శంగా తీర్చిదిద్దిన తర్వాత మీరు పెద్ద మొత్తంలో వెళ్తున్నారు. అది మాకు చాలా బాగా నచ్చింది. ఈ పద్ధతిలో మేము వెళ్తాము అని చెప్తున్నాను. నలుగురు కూడా చెప్తున్నది ఏంటంటే ప్రజల భాగస్వాములు చేయటం, వాళ్ళని ఎక్కువగా ఇన్వాల్వ్ చేయటం, ఆడవాళ్ళని ఎక్కువగా ఇన్వాల్వ్ చేయటం, మీలాంటి యూత్ని ఇన్వాల్వ్ చేయటం. ఇది ప్రారంభంలో కొంచెం ఇబ్బందికరంగా కష్టంగా ఉన్నా కానీ భవిష్యత్తుకి ఇదే మార్గం అని అంటున్నారు ఆయన. ఎంత పెద్దాలు ఇన్ని దేశాలు తిరిగాయి. వీరు గ్లోబల్ మొత్తం పనిచేస్తారు, ప్రపంచం మొత్తం దేశాల్లో పనిచేస్తున్నారు. కానీ ఇక్కడున్న పద్ధతి ఈ విప్లవం ఎక్కడా లేదు. ఫస్ట్ మా ప్రాంతంలో మొదలు పెడతాము. ఇక్కడికి వచ్చినాక మేమేదో షోకేస్ చేయడానికి ఏదో ఎత్త చేసారేమనుకున్నాము. కానీ ఎంత బాగా చేశారు, రైతులతో ఎంత కనెక్ట్ అయ్యారు, గ్రామంలో ఎంత బాగా కనెక్ట్ అయ్యారు, మేము ముందుకు తీసుకెళ్తామని అంటున్నారు. సో థ్యాంక్ యూ. ఏలూరు జిల్లా పేదవేగి ఆయిల్ ఫెడ్ కర్మాగారంలో గ్రేడింగ్ పేరుతో రైతులు తెచ్చిన ఆయిల్ ఫామ్ గెలలు ఏరువెత్త ఆపాలని, రైతులు ఇబ్బందులకు గురి చేయవద్దని డిమాండ్ చేస్తూ ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం, ఆయిల్ ఫామ్ రైతుల సంఘం ఆధ్వర్యంలో పేదవేగి ఆయిల్ ఫెడ్ కర్మాగారం వద్ద గురువారం ఆయిల్ ఫామ్ రైతులు ధర్నా నిర్వహించారు. ఇక గ్రేడింగ్ పేరుతో ఏరివేసిన గెలలను ఆయిల్ ఫామ్ రైతులు నిరసన వ్యక్తం చేశారు. ఇక ముందుగా రైతు సంఘాల నాయకులు ఏరివేసిన గెలలను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో పేదవేగి లింగాపాలెం మండలంకు చెందిన ఆయిల్ ఫామ్ రైతులు తాతినేని రమేష్, బొప్పన పూర్ణచంద్రరావు, ఇక బి మురళి, జాస్తి ధర్మారావు, ఎన్ శ్రీనివాసరాజు, బి రామచంద్రరావు, ఇక మంతెన జగన్మోహన్ రావు, బి వీర వెంకట సుబ్బారావు, గుదిబండి రమేష్ రెడ్డి, పలువురు ఆయిల్ ఫామ్ రైతులు పాల్గొన్నారు. కార్యదర్శి ఈరోజు పెదవేగి ఆయిల్ ఫెడ్ కర్మాగారం వద్ద ఆయిల్ ఫామ్ రైతులందరూ కూడా ఆందోళన చేస్తా ఉన్నాం. ప్రధానంగా ఇక్కడ ఇవాళ పెదవేగి ఆయిల్ ఫెడ్ కర్మాగారంలో రైతులు తెచ్చిన ఫ్రూట్ ఏదైతే ఉందో ఆయిల్ ఫామ్ గెలల్ని ఏరువేయడం జరుగుతూ ఉంది. ప్రధానంగా పచ్చి గెలలు అనే పేరుతోటి, లేకపోతే బాగా పండిపోయిన గెలల పేరుతోటి ఏరు వేస్తా ఉన్నారు. ఫ్యాక్టరీ ముందు చూస్తేనే గుట్టలుగా ఇక్కడ రైతుల నుంచి ఏరేసిన గెలలు కనబడతా ఉన్నాయి. అంటే తయారైన గెలలు తీసుకొచ్చినా సరే పచ్చి గెలలు అనే పేరుతో ఏరువేయడం చాలా దుర్మార్గం అని చెప్పేసి మేము భావిస్తా ఉన్నాం. అంటే పై అధికారులు మీరు గెలలు ఏరువేయండి అని చెప్పేసి ఆదేశాలు ఇచ్చినట్లుగా కూడా కనబడతా ఉంది. అంటే ఇలా గెలలు ఏరువేయడం వల్ల రైతులు నష్టపోతా ఉన్నారు, ఫ్రూట్ అంతా కూడా వేస్ట్ అయిపోతా ఉంది. అంటే ఒక రోజులోనే ఫ్రూట్ తయారయ్యి గెల నుంచి రాలిపోతున్న పరిస్థితి కూడా కనబడతా ఉంది. ఒక గెల ఉత్పత్తి చేయడానికి రైతుకి 300-400 రూపాయలు ఖర్చు అవుతా ఉంది. ఇవాళ దాదాపు ఒక గెల తీసేస్తే 500 రూపాయలు పైగా వచ్చిన ధరలో కూడా రైతు నష్టపోతా ఉన్నాడు. అంటే పామాయిల్ గెలల రేటు పెరిగిందని చెప్పేసి సంతోషం కూడా లేకుండా ఇవాళ ఆయిల్ ఫామ్ రైతుల్ని ఆయిల్ ఫెడ్ వారు ఇబ్బందులు పెట్టి ఈ ఇబ్బందులు గురి చేసే పద్ధతులు చాలా దుర్మార్గం అని చెప్పేసి కూడా మేము రైతు సంఘంగా భావిస్తా ఉన్నాం. గతంలో కూడా ఇట్లాగే ఫ్రూట్ వేరేసే పద్ధతులను అనుసరించారు. ఇప్పుడు కూడా రైతుల దగ్గర తెచ్చిన ఫ్రూట్ ని వాళ్ళు వేరేయడం అంటే చాలా దుర్మార్గం, చాలా అన్యాయం చెప్పేసి కూడా భావిస్తా ఉన్నాం. రైతు ఎంతో కష్టపడి చెమట వచ్చి పెట్టుబడి పెట్టి ఉత్పత్తి చేస్తున్న గెలల్ని ఎందుకు వేరేస్తారని చెప్పేసి మేము ప్రశ్నిస్తా ఉన్నాం. ఎక్కడైనా పచ్చి గెల వచ్చిందంటే అది కోత కూలీల్లో ఏదో సరి కనపడక లేదా సగం తయారకుండా గెలలు కూడా కొన్ని ఉంటాయి. అట్లాంటి గెలలు చూసుకునే అవకాశం కూడా ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ ఫ్యాక్టరీలో రికవరీ రావడం లేదు. ఆ రికవరీ కోసం మేము గెలలు వేరేస్తామని చెప్తున్నారు. కానీ వాస్తవం ఇతర ఫ్యాక్టరీ తోటి ఇవాళ యాజమాన్యం పోల్చుతా ఉంది. మరి ప్రైవేట్ ఫ్యాక్టరీలు పెద్ద గోద్రేజ్ కానీ నవభారత్ కానీ ఇవాళ లేటెస్ట్ మిషనరీ తోటి వాళ్ళు ఫ్యాక్టరీ ఏర్పాటు చేసుకున్నారు. ఎప్పుడో ఓల్డ్ మిషనరీతో పెదవేగి ఆయిల్ ఫెడ్ కర్మాగారంలో ఆయిల్ రికవరీ శాతం రాకపోవడానికి రైతులు తెచ్చిన ఫ్రూట్ కారణం చెప్పేసి అంటే ఇంతకంటే దుర్మార్గం చెప్పేసి అడుగుతా ఉన్నాం. గతంలో కూడా అధికారులు ఎట్లాగే మాట్లాడితే అప్పారావుపేటలో ఉన్న ఆయిల్ ఫెడ్ కర్మాగారంలో ఇక్కడ ఉన్న ఫ్రూట్ తీసుకెళ్లి ఆడిస్తే ఇవాళ తెలంగాణ కంటే ఎక్కువ రికవరీ శాతం వచ్చిన పరిస్థితున్నది. మరి
అట్లాంటి పరిస్థితి ఫుడ్ లో ఆయిల్ రికవరీ శాతం ఉన్నా సరే పాత ఓల్డ్ మిషనరీ పెట్టుకుని ఇలా రికవరీ రావట్లేదని చెప్పేసి అధికారులు చెప్పడం చాలా బాధాకరం అని చెప్పేసి కూడా భావిస్తా ఉన్నాం. రైతుల్ని బలిపసులు చేయడం పగని చెప్పేసి భావిస్తా ఉన్నాం. రైతులు తెచ్చిన ఫ్రూట్ పూర్తిగా తీసుకోవాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. గెలవ ఏరువేత ఆపాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. రైతుల్ని నష్టపరచవద్దని చెప్పేసి కోరుతా ఉన్నాం. ఇవాళ ఆయిల్ ఫెడ్ కర్మాగారాన్ని ఆధునీకరించే ప్రయత్నం చేయాలి. దానికి ఆయిల్ ఫెడ్ కానీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కానీ చర్యలు తీసుకోవాలి, నిధులు కేటాయించాలి. ఆ రకంగా రైతాంగాన్ని ఆదుకోవాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. ఇవాళ ఆయిల్ ఫెడ్ కర్మాగారాన్ని మేము ప్రైవేట్ చేస్తామని చెప్పేసి పద్ధతుల్లో కూడా అధికారులు కొంతమంది అధికారులు ప్రజాప్రతినిధులు మాట్లాడుతూ ఉన్నారు. ఇది సరైనది కాదు. కాబట్టి ఆయిల్ ఫెడ్ లోనే ఈ కర్మాగారం నడపాలి. అంతేకాకుండా ఆయిల్ ఫెడ్ లో రైతులు పడుతున్న ఇబ్బందుల్ని వెంటనే చర్చించి తగు పరిష్కారం కూడా చూపాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. గౌరవ ఎంపీ గారు కూడా ఈ సమస్యను స్పందిస్తా ఉన్నారు. వారు కూడా మాట్లాడతామని చెప్పారు. రైతుల తరపున వారికి ధన్యవాదాలు కూడా తెలియజేస్తా ఉన్నాం. కాబట్టి ఎప్పటికైనా గెలవ ఏరువేత ఆపి రైతులను ఆదుకోవాలి. లేని పక్షంలో ఈ ఆందోళన ఈ పోరాటం మరింత ఉధృతం చేస్తామని చెప్పేసి మేము రైతాంగం తరపున తెలియజేస్తా ఉన్నాం. ఏపీ సచివాలయంలోని సిఎస్ఓ కాన్ఫరెన్స్ హాల్ నుంచి గురువారం ఏపీపీఎస్సీ గ్రూప్ 2 పరీక్షలు, ఇంటర్మీడియట్ పరీక్షలు, అదేవిధంగా P4 మోడల్ సర్వే, ఇక ఎంఎస్ఎంఈ సర్వే, జిల్లా వారీగా పర్సెక్షన్ ట్రాకింగ్ తదితర అంశాలపై ఏలూరు జిల్లా కలెక్టర్లు అదేవిధంగా ఎస్పీలు సంబంధిత ఉన్నతాధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె విజయానంద్ సమీక్షించారు. ఈ సందర్భంగా ఏపీపీఎస్సీ గ్రూప్ 2 పరీక్షల నిర్వహణపై ఏపీపీఎస్సీ చైర్పర్సన్ ఏఆర్ అనురాధ సమీక్షించారు. ఇక పరీక్షల నిర్వహణకు అవసరమైన ఏర్పాట్లు, మార్గదర్శకాలను వివరించారు. ఏలూరు కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్న జిల్లా కలెక్టర్ కె వెల్ట్రిసెల్వి, అదేవిధంగా జిల్లా ఎస్పీ కేపీఎస్ కిషోర్, జాయింట్ కలెక్టర్ పి దాత్రిరెడ్డి, డిఆర్ఓ వి విశ్వేశ్వరరావు, అదేవిధంగా అడిషనల్ ఎస్పీ ఎన్ సూర్యచంద్రరావు, జెడ్పీ సిఇఓ కె సుబ్బారావు, ఇక డిఆర్టీ ఏపీడీఆర్ విజయరావు, ఇక డ్వామా పీడీకే వి సుబ్బారావు, డిఈఓ వెంకటలక్ష్మమ్మ, డివిఈఓ ప్రభాకరరావు, పరిశ్రమల శాఖ జనరల్ మేనేజర్ సుబ్రహ్మణ్యేశ్వరరావు, ఇక సిపిఓసి డిఆర్టీఏ పీడీఆర్ విజయరావు, ఇక జెడ్పీ సిఇఓ కె సుబ్బారావు, ఇక ఏపీపీఎస్సీ అసిస్టెంట్ సెక్రటరీ ఆయా శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు. Establish that they think you should immediately either through social media or through some media. It shouldn't be kind of around the Chetturu. In fact, when I visited the Technology, I was thoroughly pleased. They looked at even my document. Thank you. Okay, ma'am. Thank you very much. Now we'll go to agenda. Will be marked in this spot as A or B or C or D improvement. Built on the OMR sheet. This is based on the OMR sheet, which says that the paper it is on. This is the entire effort is gone. Okay, so the administrator, please pass this message down to your administrator for the corridors or their bathrooms. I will leave the initiative to the district collector. If possible, I will actually govern action to fix this. So if the collectors can do it, but anyway, 175 centers across the state, so many rooms. The candidates are supposed to come in at 9:30. పౌర సేవలతో పాటుగా ప్రజలకు సమాచారాన్ని చేరవేసేందుకు కూడా వాట్సాప్ గవర్నెన్స్ ఉపయోగపడుతుందని అధికారులు ఆ మేరకు చర్యలు తీసుకోవాలని తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి తెలిపారు. పౌర సేవలు, ప్రకృతి విపత్తులు, భారీ వర్షాల సమయంలో 9552300009 వాట్సాప్ నెంబర్ ద్వారా జిల్లా ప్రజలకు తమ వద్ద ఉన్న సమాచారం వేగంగా చేరవేయచ్చని పేర్కొన్నారు. ఇక ప్రజల నుంచి ఫిర్యాదుల వినతులను స్వీకరించేందుకు కూడా ఈ వాట్సాప్ గవర్నెన్స్ ఉపయోగపడుతుందని, ప్రజలకు ఈ సమాచారాన్ని చేరవేయడంతో జిల్లా యంత్రాంగానికి ఏదైనా ఫిర్యాదు చేయాలనుకుంటే ఈ నెంబర్ మెసేజ్ పంపితే సరిపోతుందని, మెసేజ్ అనంతరం అందులో సూచించిన విధంగా వివరాలు నమోదు చేసి సబ్మిట్ చేస్తే సంబంధిత అధికారికి సమాధానం రావడం ప్రజలకి రిఫరెన్స్ నెంబర్ను వస్తుందని అన్నారు. ఇక రిఫరెన్స్ నెంబర్ ద్వారా మన ఫిర్యాదు లేదా వినతి ఎక్కడ ఉందనే సమాచారాన్ని ట్రాక్ చేయడానికి కూడా అవకాశం ఉంటుందని అన్నారు. ఇక ప్రజల నుంచి వాట్సాప్ ఫిర్యాదులు, గణాంకాలు, వాటి పరిష్కారం స్థాయి వివరాలను కూడా డివిజనల్ అభివృద్ధి అధికారులకు అనాలిసిస్ చేసి నివేదిక సమర్పించాలని ఆదేశించారు. టీబీ ముక్త పంచాయతీ క్లెయిమ్స్ వెరిఫికేషన్లో భాగంగా గురువారం జిల్లా వెరిఫికేషన్ టీము కొవ్వూరు మండలంలోని తోగుమి పంచాయతీ, చాకలు మండలంలోని నేలటూరి పంచాయతీ మరియు ఉట్రాజవరం మండలంలోని కర్రవారి సావరం పంచాయతీల క్లెయిమ్స్ వెరిఫై చేశారు. ఇక ఈ సందర్భంగా ఈ 3 పంచాయతీలలో 2024 సంవత్సరంలో నమోదు చేయబడిన టీబీ నిర్ధారణ పరీక్షలు, నమోదు చేయబడిన టీబీ రోగుల యొక్క వివరాలను, నిక్షయ్ పోషణ యోజన, అదేవిధంగా పోషకాహార కిట్లు మరియు 2023 సంవత్సరంకు గాను అవుట్కమ్లను కూడా పరిశీలించారు. ఈ పరిశీలనలో జిల్లా వైద్య కార్యాలయం
కె వెంకటేశ్వరరావు, జిల్లా అదనపు వైద్యాధికారి ఎన్ వసుంధర, ఇక మెడికల్ కాలేజీ నుండి కమ్యూనిటీ మెడిసిన్ విభాగం డాక్టర్ సురేంద్ర, ఐఎంఏ సెక్రటరీ గురుప్రసాద్, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం మెడికల్ ఆఫీసర్, టీబీ సిబ్బంది, ఆరోగ్య శాఖ సిబ్బంది, తుమ్మిగి పంచాయతీ సెక్రటరీ నాగేశ్వరరావు గారు మరియు నెల్లటూరి పంచాయతీ సెక్రటరీ ఎం నెహ్రూ, కరవారి పంచాయతీ సెక్రటరీ సత్యనారాయణ గారు పాల్గొన్నారు. ఇవి ఇప్పుడు వరకు నా బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి KCF.